గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం రాజమండ్రిలో ఘనంగా జరిగింది. నిర్మాణంలో ఉన్న శ్రామిక భవనాన్ని వెంటనే పూర్తి చేసి శ్రామికులకు అప్పగించుకుంటే హైకోర్టును ఆశ్రయిస్తామని మాజీ ఎంపీ మార్గాని భరత్ పేర్కొన్నారు. రాజమండ్రి క్వారీ మార్కెట్ సెంటర్ లో ఉన్న శ్రామిక భవనం వద్ద గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన కార్యవర్గంలో అధ్యక్షులుగా ఎన్నికైన బొజ్జ రామకృష్ణకు, కార్యదర్శిగా ఎన్నికైన శ్రీనివాసులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. తన హయాంలో శ్రామిక భవనం నిర్మాణానికి 1800 గజాల స్థలాన్ని కేటాయించి భవన నిర్మాణానికి 1 కోటి రూపాయలు మంజూరు చేసినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎన్నికై 2 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ శ్రామిక భవనం నిర్మాణం చేయకపోగా శ్రామికులపై నిందలు వేస్తుందని విమర్శించారు. గోదావరి ఎలక్ట్రికల్స్ వర్కర్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు బొజ్జ రామకృష్ణ మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన గోదావరి ఎలక్ట్రికల్స్ వర్కర్ ట్రేడ్ యూనియన్ 2026 నుంచి 2028 వరకు నూతన కార్యవర్గం పనిచేస్తుందని తెలిపారు. నూతన కార్యవర్గాన్ని ప్రమాణ స్వీకారం చేసేందుకు మాజీ ఎంపీ మార్గాని భరత్ రావడం ఆనందదాయకమని అన్నారు. శ్రామిక భవనం వెంటనే నిర్మించాలని డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరంలో శ్రామిక భవనం నిర్మాణంలో జాప్యం జరగడం వల్ల కార్మికులు నడి రోడ్డు మీద నిలబడవలసి వస్తుందని అన్నారు. కార్మికుల పట్ల పక్షపాతం వీడి శ్రామిక భవనం G+2ను వెంటనే నిర్మించి శ్రామికులకు అప్పగించాలని డిమాండ్ చేశారు. శ్రామిక భవన్ వెంటనే నిర్మించుకుంటే మార్చి 20వ తేదీ నుంచి శ్రామిక భవనం వద్ద అన్ని కార్మిక సంఘాలతో కలిసి అర్ధనగ్న నిరసన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. మనం అందరం కూడా ఖచ్చితంగా పోరాటం చేద్దాము. అందులో మేము పూర్తి స్థాయిగా ఇన్వాల్వ్ అవుతాము. మీ అందరి యొక్క ఆలోచన మేరకు ఖచ్చితంగా పనిచేస్తాము. శ్రామికుల యొక్క ఆలోచన మేరకు అని మరి సవినయంగా మీ అందరికీ కూడా మనవి చేస్తూ, మరి ఇది ఒకటే కాక అసలు రాజమండ్రిలో ఎన్ని ఘటనలు జరుగుతూ ఉన్నాయండి. ఎంత బాధపడుతూ ఉన్నాం. రాజమండ్రిలో, కాకినాడలో, అసలు రాజమండ్రిలో పాలు తాగి చనిపోవడం అనేది ఇప్పుడు దాకా మనం ఎప్పుడైనా చూసామా? ఎప్పుడైనా విన్నామా? అసలు పాలు తాగి చనిపోవడం ఏంటండి? చిన్నారులు, చిన్న చిన్న పిల్లల్ని చూస్తే ఎంత బాధాకరంగా ఉందనంటే అసలు హృదయం ద్రవించిపోతాం. మీరు నిజంగా వెళ్ళి చూస్తే రెయిన్బో హాస్పిటల్లో చిన్న పిల్లలకి ట్రీట్మెంట్ చేస్తా ఉన్నారు నోట్లోంచి. ఎంత బాధ అనిపిస్తాం. అసలు దీనికి కారణం ఏంటి, ఏం కలిసిందో ఇప్పుడు దాకా ప్రభుత్వం తేల్చలా. ఎంత దారుణమో చూడండి.